అయితే హాయ్ గైస్, ఓ మంచి వీడియోతో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చెబుతాం డెనిమ్ షర్ట్స్. అంటే చాలా సార్లు మీరు చాలా సెలబ్రిటీస్ గానీ లేకపోతే చాలా ఇన్ఫ్లుయెన్సర్ కి చూసే ఉంటారు మనకు డెనిమ్ షర్ట్ వేసుకొని. ఈవెన్ మన ప్రభాస్ వేసుకున్నారు, ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు, మహేష్ బాబు గారు కూడా చాలా మూవీస్ లో వేసుకున్నారు అనమాట. అలాంటి ఒక వర్సటైల్ డెనిమ్ షర్ట్స్ వీడియో తీసుకుని వచ్చాను అనమాట మీ ముందర. చాలా రోజుల నుంచి చాలా మంది నాకు కమెంట్ కూడా చేశారు. యాక్చువల్లీ చాలా మంచి షర్ట్స్ సెలెక్ట్ చేశాను, అది కూడా చాలా మంచి బడ్జెట్ లో సెలెక్ట్ చేశాను అనమాట. అయితే ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలాంటి క్వాలిటీ ఉంది, ఎలాంటి ప్రైజింగ్ లో అది వర్తిటా కాదా అనేది మొత్తం వీడియోలో చెప్తాను అనమాట. అయితే ఇవే అనమాట మన అన్ని షర్ట్స్. నేను అన్ని వెబ్సైట్ నుంచి కొన్నాను, ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని, అమెజాన్, మింత్రా నుంచి కొన్ని కొన్నాను అనమాట. అయితే వన్ బై వన్ అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ షర్ట్ అనమాట. నేను మింత్రా నుంచి చాలా రోజుల నుంచి కార్ట్లో పెట్టుకున్నాను యాక్చువల్లీ ఈ షర్ట్ ని. కొందాము యాక్చువల్లీ రేట్ పెరిగిపోయింది. నేను ఇంకా కార్ట్లో పెట్టుకున్నప్పుడు 600 సంథింగ్ ఉండే, 700 సంథింగ్ చేంజ్ కొన్నట్టున్నాయి షర్ట్. చూడండి అనమాట. ఇది నాకు ఫోటోలు అయితే ఇలా కనిపించింది. ఇక్కడ ఒకసారి ఫోటో కూడా యాడ్ చేస్తాను. కొంచెం లైట్ వాష్డ్ డెనిమ్ షర్ట్ అనమాట. ఇది డెనిమ్ షర్ట్ లో చాలా వెరైటీస్ ఉంటాయి యాక్చువల్లీ. మనకు గ్రే, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, చాలా ఎవర్గ్రీన్ కాంబినేషన్స్ అనమాట డెనిమ్ లో వచ్చేసి. బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ లో అయితే కొంచెం లైట్ వెయిటెడ్ ఉందన్నమాట. యాక్చువల్ డెనిమ్ క్లాత్ లాంటిది కాదు, కానీ సేమ్ కొంచెం లైట్ వెయిటెడ్ గా అనమాట. ప్రతి ఒకేషన్ లో వేసుకునేటట్టు లేకపోతే ప్రతి సీజన్ లో వేసుకునేటట్టు ఉంటది అనమాట ఈ డెనిమ్ షర్ట్. ఇక్కడ కొంచెం లైట్ షేడ్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం లైట్ షేడ్ ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ ఉంది అనమాట. చూడొచ్చు. ఇది వచ్చేసి నేను రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నేను యాక్చువల్లీ 38 సైజ్ ఆర్డర్ చేశాను, కానీ దీంట్లో ఎస్ అని మెన్షన్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఫిట్టింగ్ ఏందనేది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందన్నమాట. చాలా మంచి క్లాత్ ఉన్నట్టు ఉన్నది, ఎందుకంటే డెనిమ్ షర్ట్ మళ్ళీ హెవీగా ఉంటే మనం ప్రతి సీజన్ లో వేసుకోలేం కాబట్టి కొంచెం లైట్ వెయిటెడ్ క్లాత్ కాబట్టి మనం ప్రతి ఒకేషన్ లో ప్రతి సీజన్ లో వేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్ గా ఉంది యాక్చువల్లీ క్లాత్ పరంగా కూడా. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ డెనిమ్ షర్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి నేను రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చూడొచ్చు మీరు, ఫిట్టింగ్ కానివ్వండి లేకపోతే క్వాలిటీ కానీ మీకు చెప్పినట్టు సూపర్ గా ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను తీసుకున్న బడ్జెట్ వచ్చేసి 700 రూపీస్ తీసుకున్నాను అనమాట. ఈవెన్ ఆఫర్స్ లో అయితే మనకి ఈవెన్ 500-600 రూపీస్ లో కూడా దొరికిపోతుంది. నేను అనుకున్న దానికంటే సూపర్ గా వచ్చింది అనమాట క్వాలిటీ అయితే. ఇది వచ్చేసి మనకు చాలా డార్క్ డెనిమ్ షర్ట్ కాదు, లేకపోతే చాలా లైట్ డెనిమ్ షర్ట్ కాదనమాట. ఈవెన్ దీని మీద కొంచెం ఫేడింగ్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకు చెస్ట్ దగ్గర కొంచెం ఫేడ్ అయి ఉంది, ఈవెన్ బాటమ్ దగ్గర కూడా మనకు కొంచెం ఫేడ్ ఉంది కదా, దానివల్ల ఇంకో సూపర్ గా లుక్ ఇస్తుంది అనమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకు ఆ బటన్స్ ఇచ్చారు కదా, దాంతో పాటు మనకు టై చేసుకోవచ్చు అనమాట మనకు హ్యాండ్ కప్స్ ని కూడా. అది ఒక డిఫరెంట్ రా లుక్ ఇస్తుంది మీకు. ఇంకా ఇలాంటి షర్ట్స్ మీద మీరు బూట్స్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన బూట్స్ కొన్ని షర్ట్స్ మీద, కొన్ని డ్రెస్సెస్ మీద సూట్ కావు కదా, ఇలాంటి డెనిమ్ షర్ట్స్ తో ఖచ్చితంగా మీరు బూట్స్ ట్రై చేయొచ్చు అనమాట. ఇలాంటి సూపర్ గా ఉంటాయి. దాని మీద కూడా ఒకసారి వీడియో చేస్తాను. కానీ ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు 100% కాటన్ యూజ్ చేశారు. ఇంకా బ్రీదబిలిటీ కానివ్వండి సూపర్ గా ఉందన్నమాట. ఎందుకంటే డెనిమ్ షర్ట్ మనం జనరల్ గా ఏమనుకుంటామంటే చాలా హెవీగా ఉంటాయేమో, మెటీరియల్ కొంచెం లావుగా ఉంటుందేమో, కానీ జనరల్ గా నేను తీసుకున్న 5 షర్ట్లు కూడా చాలా బ్రీదబుల్ క్వాలిటీతో వస్తుంది అనమాట. సూపర్ అనమాట. టోటల్లీ మనకు 700 రూపీస్ 800 రూపీస్ బడ్జెట్ లో డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. అయితే నెక్స్ట్ షర్ట్ మనది వచ్చేసి ఇదనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను నేను. ఇది కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట. డెనిమ్ లో కొంచెం రాగా కనపడితే కొంచెం రగెడ్ గా ఉంటదేమో అని నేను అనుకున్న దానికంటే బాగానే ఉంది. కొంచెం మనకు ఆ థ్రెడింగ్ వర్క్ కానివ్వండి, చూడండి దీనిపైన ఎలాంటి ఎక్స్ట్రా ఫేడింగ్ కానివ్వండి అట్లాంటి ఏం లేదు. కొంచెం మనకు ఆ థ్రెడ్ వర్క్ తోనే కొంచెం వర్సటైల్ గా చాలా ఆ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది దీని మీద. కానీ ఇది కూడా క్లాత్ పరంగా కొంచెం పల్సగానే ఉంది, కానీ బాగుంటది అనమాట. ఇలాంటి ఏదైనా క్లాత్ చెప్పాను కదా, ప్రతి సీజన్ లో వేసుకునేటట్టు ఉంటుంది కాబట్టి బాగుంటది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా మనకు ఆ థ్రెడింగ్ వర్క్ తోనే బాగా చేశారనమాట డిజైన్. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు సింపుల్. ఫ్రంట్ నుంచి కూడా మనకు ఆ 2 పాకెట్స్ తో చాలా రగెడ్ లుక్ వస్తుంది మనకు. క్వాలిటీ పరంగా అయితే బాగుంది అనమాట. ఇక్కడ మనకు కప్ దగ్గర 2 బటన్స్, ఈవెన్ ఇక్కడ హ్యాండ్ కప్ దగ్గర కూడా ఒక బటన్ ఇచ్చారు. ఇది వచ్చేసి జెనరిక్ బ్రాండ్ అనమాట. నాకు ఫ్లిప్కార్ట్ లో కనిపించింది 400-500 రూపీస్ లో అనమాట. చాలా బాగుంది, ఆ బడ్జెట్ కదా సూపర్. ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట. డెనిమ్ లో వచ్చేసి డార్క్ బ్లూ డెనిమ్ షర్ట్ అనమాట. ఇది చాలా వర్సటైల్ గా, చాలా ఎవర్ గ్రీన్ గా ఉంటది. చూడండి దాని మీద ఉన్న టెక్స్చర్ కానివ్వండి, ఈవెన్ లేకపోతే థ్రెడింగ్ వర్క్ కానివ్వండి. దీంట్లో కూడా మనకు 2 పాకెట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆ బటన్స్ ఇచ్చారు చూడండి, ఆ వైట్ కాంట్రాస్ట్ దీనికి షర్ట్ కి కొంచెం హైలైట్ చేస్తుంది అనమాట. ఇది చాలా రా డెనిమ్ అనమాట. జనరల్ గా దీని మీద ఎలాంటి ఫేడింగ్ కానివ్వండి, ఇలాంటి ఆ టెక్స్చర్ కానివ్వండి లేదు. అంటే క్లాత్ లో టెక్స్చర్ ఉంది కానీ మనకు ఎక్స్ట్రాగా ఏం లేదనమాట. చాలా వర్సటైల్ గా, చాలా సింపుల్ గా ఉండే షర్ట్ అనమాట. దేంతో అయినా మీరు పేరప్ చేయొచ్చు. సూపర్ గా కనిపిస్తుంది. ఫిట్టింగ్ కానివ్వండి అంతా అదిరిపోయింది అనమాట. దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు. ఇది వచ్చేసి 478 రూపీస్ కి సంథింగ్ కొన్నా అనమాట. 500 రూపీస్ లోనే మనకు ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుందంటే సూపర్ అనమాట. ఇది
వచ్చేసి జెనరిక్ బ్రాండ్ అనమాట. ఫ్లిప్కార్ట్ లో నాకు చూసేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు కనిపించింది. అయితే నా పర్సనల్ ఫేవరెట్ షర్ట్ అనమాట. చూడండి సింపుల్ గా చాలా వర్సటైల్ గా ఉండాలి. ఒక రా డెనిమ్ షర్ట్ ఏమైనా వెతుకుతున్నారు అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఇంకా 500 రూపీస్ లో దీనికంటే మంచి క్వాలిటీ మీకు ఖచ్చితంగా దొరకకపోవచ్చు అనమాట. నార్మల్ గా లోకల్ షాప్స్ లో అయినా లేకపోతే మనం బయట వెతికినా గానీ సూపర్ అనమాట. నేను కింద దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే నా తరఫు నుంచి డెఫినెట్లీ థమ్స్ అప్. నెక్స్ట్ షర్ట్ కి వెళ్ళిపోదాం. అయితే మన థర్డ్ షర్ట్ వచ్చేసి ఇదనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. గ్రీన్ కలర్ లో ఏమైనా ట్రై చేద్దామని ఇది చేశాను. ఇది డెనిమ్ క్లాత్ కాదని నాకు తెలియదు కానీ ఆ ప్యాచెస్ తో సూపర్ గా ఉండే అనమాట. చూద్దాం ఎలా ఉంటది. ఇది కూడా నేను అమెజాన్ నుంచి చేశాను. ప్యాకేజింగ్ చూడొచ్చు మీరు ఎలా వచ్చింది అనమాట. ప్యాకేజింగ్ అయితే ఇంకా ఏంటంటే ఇలాంటి ప్యాచెస్ తో కూడా చాలా బాగుంటది కదా అని ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను నేను. ఇది కూడా నేను చాలా రోజుల నుంచి అమెజాన్ లో చూశాను అనమాట. బాగుంటది. ఇది వచ్చేసి మనకు ఆలివ్ గ్రీన్ అంటారు కదా అలాంటి కొన్ని ప్యాచెస్ తో ఇంకా కొంచెం రగెడ్ లుక్ ని యాడ్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు ఇలా ఉందన్నమాట. ఇంకా ఈ బటన్స్ ఉన్నాయి కదా ఆ మెటల్ బటన్స్ అనమాట. చూడడానికి ఇంకా మనకు కొంచెం లుక్ వచ్చేసి సూపర్ గా ఉంటాయి. క్లాత్ పరంగా కూడా చాలా బాగుంది. చూడొచ్చు మంచి క్లాత్ క్వాలిటీ ఉంది. ప్రైస్ వచ్చేసి ఏకంగా 2499 మెన్షన్ చేశారు కానీ మనకు ఒక 500 to 600 రూపీస్ అలా పడొచ్చు. ఆ బడ్జెట్ కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. అయితే చాలా రోజుల నుంచి ఈ షర్ట్ కూడా నేను కార్ట్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు ఇంక్లూడ్ చేద్దాం ఈ షర్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని. జనరల్ గా డెనిమ్ షర్ట్ లో ఏంటంటే చాలా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా. దాంట్లో గ్రీన్ కలర్ ట్రై చేద్దామని వెతికేటప్పుడు ఈ షర్ట్ నాకు కనిపించింది. ఇది ఎగ్జాక్ట్లీ డెనిమ్ షర్ట్ ఏం కాదు కానీ కొంచెం ఆ డెనిమ్ లుక్ ఇస్తుందని తీసుకున్నాను. ఇక్కడ ప్యాచ్ వర్క్ కానివ్వండి లేకపోతే ఆ రానెస్ రగెడ్నెస్ దీంట్లో కూడా ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో. ఇది కూడా సూపర్ అయిన షర్ట్. ఇది వచ్చేసి మనకు కాటన్ లోనే వస్తుంది. ఇది నాకు 500 రూపీస్ సంథింగ్ పడింది అనమాట. చూడండి దాంట్లో మెటల్ బటన్స్ ఉన్నాయి. ఈవెన్ కలర్ కూడా నేను తీసుకున్నది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ నస్తుందో అది తీసుకోండి. కానీ ఆ ప్యాచ్ వర్క్ కానివ్వండి ఒక రగెడ్ లుక్ కావాలి మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయినా సూపర్ గా సెట్ అవుతుంది అనమాట. చూడండి నాకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా నేను ఎం సైజ్ లో తీసుకున్నాను. 500 రూపీస్ బడ్జెట్ పడింది అనుకుంటా. దాంట్లో అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. కానీ నాకు ఒకటే భయం ఉంది ఎందుకంటే కలర్ ఫేడ్ అవుతుందేమో అని. అయితే డెఫినెట్లీ 500 రూపీస్ లో మీరు ఒక రగ్గెడ్ షర్ట్ కొంచెం డిఫరెంట్ కలర్ చూస్తున్నారు. డెనిమ్ షర్ట్ లాగానే కనిపించాలి కానీ మనకు కొంచెం కంఫర్టబుల్ ఉండాలి యాజ్ వెల్ as కొంచెం బ్రీదబుల్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ షర్ట్ కూడా వర్త్ ఇట్ అనమాట. డిఫరెంట్ కలర్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ షర్ట్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ షర్ట్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ నుంచి ఇది ఒక గ్రే డెనిమ్ షర్ట్ అనమాట. ఇది కూడా చాలా వర్సటైల్ గా ఉంటది. ఒకసారి ట్రై చేద్దాం. ఇలాంటి కలర్ కూడా డెనిమ్ లో జనరల్ గా అందరు వచ్చేసి చాలా బ్లూ కలర్ కానివ్వండి నార్మల్ కలర్ జనరల్ గా చూస్తుంటారు కదా. కొంచెం డిఫరెంట్ గా ఉంటదని ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టా. గ్రే కలర్ లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది కూడా కొంచెం జెనరిక్ బ్రాండే. మనకు ఎలాంటి బ్రాండెడ్ షర్ట్ ఏం కాదు కానీ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో కొంచెం క్వాలిటీ బాగుంటది అనమాట. జనరల్ గా మనం ఇలాంటి బ్రాండ్స్ కూడా ట్రై చేస్తుంటే మనకు అన్ని మనం జనరల్ గా ట్రై చేసేది రోడ్ స్టార్ కానివ్వండి హైలాండర్ కానివ్వండి ఇలాంటి బ్రాండ్స్ ట్రై చేస్తుంటాయి కాబట్టి ఇలాంటి కొంచెం డిఫరెంట్ బ్రాండ్ కూడా ట్రై చేస్తే క్వాలిటీ అవన్నీ అర్థమవుతుంది. గ్రే కలర్ చాలా మంచి టెక్స్చర్ ఉంది దీని మీద కూడా. నార్మల్ ప్లెయిన్ గ్రే కలర్ కాదనమాట. కొంచెం యాసిడ్ వాష్ అంటారు కదా అలాంటి ఫినిషింగ్ ఉందన్నమాట. 2 పాకెట్స్ తో వస్తుంది. బటన్స్ కూడా మనకు వుడ్ బటన్స్ లాంటివి కొంచెం ఫినిష్ ఇచ్చారనమాట. క్వాలిటీ ఇది కూడా నేను ఇక్కడ రేట్ వేసేస్తాను 300 to 400 సంథింగ్ ఉండొచ్చు. క్వాలిటీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఈవెన్ చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి కూడా సింపుల్ గా ఉంది. ఇది కూడా ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంటది కలర్ కూడా. డెనిమ్ లోనే మనకు గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్ గా వర్సటైల్ గా ఉంటదని. మనకు డెనిమ్ లో చాలా షేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ఇదొక సూపర్ అయిన షేడ్ అనమాట. ఇండియన్ స్కిన్ టోన్ మీద సూపర్ గా సెట్ అవుతుంది అనమాట గ్రే కలర్ అనేది. అయితే ఈ షర్ట్ మీకు యాసిడ్ వాష్ ఫినిష్ తో కనిపిస్తుంది అనమాట. చూడండి దాని మీద ఒక చిన్న టెక్స్చర్ లాంటిది మొత్తం షర్ట్ మీద మొత్తం ఉందన్నమాట. మనకు ఆ ఫేడింగ్ అయితే ఏం లేదు కానీ ఆ టెక్స్చర్ వల్ల సూపర్ గా ఉంది. క్వాలిటీ అయితే నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. ఇది కూడా నేను వచ్చేసి 465 రూపీస్ లో ఏమో కొన్నాను. డెఫినెట్లీ అమౌంట్ కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే మీరు జనరల్ గా డెనిమ్ షర్ట్ బ్లూలో డార్క్ బ్లూలో లేకపోతే కొంచెం ఫేడెడ్ బ్లూలోనే చూసుంటారు. కొంచెం డిఫరెంట్ షేడ్ కి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారు లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. అయితే డెనిమ్ లో నేను దాదాపు అన్ని కలర్ ట్రై చేద్దామని అన్ని కలర్స్ డిఫరెంట్ సెలెక్ట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు వీడియోలో అన్ని డిఫరెంట్ కలర్సే ఉంటాయి. మాక్సిమం నేను ట్రై చేశాను అలానే. అయితే ఇలాంటి సూపర్ అయిన క్వాలిటీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మెయిన్లీ దీని క్వాలిటీ విషయానికి చెప్పాలంటే క్వాలిటీ అయితే బాగుందన్నమాట. డెఫినెట్లీ 500 రూపీస్ లో మీకు ఇలాంటి షర్ట్ దొరుకుతుంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. మన లాస్ట్ అండ్ ఫైనల్ షర్ట్ అనమాట అమెజాన్ నుంచి. ఇది కూడా నాకు డెనిమ్ షర్ట్లు నచ్చేది ఏంటంటే కొంచెం మనకు ఆ రగెడ్ లుక్ కానీ మ్యాన్లీ లుక్ ఇస్తాయి అనమాట. నార్మల్ చెక్ షర్ట్ కానివ్వండి లేకపోతే ఫార్మల్ షర్ట్ మనం జనరల్ గా వాడుతూనే ఉంటాం కదా. ఈ ఇచ్చే లుక్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాజ్ వెల్ as మీరు దీనికి కాలేజ్ కి వర్సటైల్ గా యూజ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ లేయరింగ్ అయితే సూపర్ గా ఉంటాయి ఇలాంటి షర్ట్స్. సూపర్ గా ఉందన్నమాట. ఇది కూడా హైలాండర్ నుంచి బుక్ చేశా. అన్ని కలర్ నేను చాలా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేశాను అనమాట మెయిన్లీ వీడియో కోసము. ఇది కూడా నేను 500 to 600 అలా కొన్నట్టున్నాను. క్వాలిటీ చూడొచ్చు మీరు ఎంత సూపర్ గా ఉందో.
చాలా లైట్ డెనిమ్ షర్ట్ అనమాట. ఇది కూడా క్లాత్ కొంచెం పల్సగా ఉంది, చాలా బాగుంటుంది అనమాట. నేను అనుకున్నాను డెనిమ్ షర్ట్ అంటే మరీ హెవీగా అయితే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కదా వేసుకోవడానికి, మనం లేరింగ్ కానీ లేకపోతే నార్మల్గా వేసుకున్నా కానీ ఇబ్బంది పడవచ్చు. అందుకోసం కొంచెం లైట్ వెయిటెడ్ గానే ఉన్నాయి, సూపర్గా ఉన్నది అనమాట. క్వాలిటీ అయితే కొంచెం పల్సగా ఉన్నాయి, యాజ్ వెల్ as మనం ప్రతి ఒకేషన్ కి ప్రతి సీజన్ లో వేసుకునేటట్టు ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం చూడండి షేడ్ ఇచ్చారు కదా, ఇక్కడ 2 షేడ్స్ లేకపోతే 2 పాకెట్స్, కొంచెం థ్రెడింగ్ వర్క్ కూడా ఉంది. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు, చాలా సింపుల్గా ఉందన్నమాట. కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు వీళ్ళు ఎమ్ ఎందుకో, మిగతా వాటికంటే దీని ఎమ్ సైజ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఫిట్టింగ్ కానీ అనేది ట్రై చేసి చూపిస్తాను. ఇంకా ట్రై చేసిన తర్వాత ఇన్డెప్త్ గా మాట్లాడుకున్నాను దీని క్వాలిటీ గురించి ఏంది అనేది. ఫస్ట్ ఇంప్రెషన్ సూపర్గా ఉన్నాయి. అయితే ఇదేనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ షర్ట్ వచ్చేసి, అది కూడా మనకు లైట్ ఫేడెడ్ జీన్ షర్ట్ అనమాట. దీంట్లో నుంచి మనం అన్ని చూపించిన షేడ్స్ కంటే ఇది ఒక కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. అయితే చూడొచ్చు మీరు, చాలా లైట్ కలర్ లో ఉందన్నమాట. ఈవెన్ దీని మీద కొంచెం ఫేడింగ్ కూడా ఉంది. ఈవెన్ మనకు ఇక్కడ బాటమ్ లో కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, చాలా డిఫరెంట్ అయిన లుక్ ఇస్తుంది అనమాట. ఆ ఫీడింగ్ కానివ్వండి, ఆ కలర్ మొత్తానికి. ఇది వచ్చేసి మనకు హైలాండర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు కొంచెం సైజ్ పెద్దగా అనిపించింది. యాక్చువల్లీ నేను తీసుకున్న దీంట్లో ఎం సైజ్ అనమాట. మీరు మిగతా షర్ట్స్ కంటే కంపేర్ చేస్తే కొంచెం లూజ్ ఉంది. ఇలాంటి ఫిట్టింగ్ పర్సనల్ గా నాకు ఇష్టం కాబట్టి నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. ఈవెన్ కలర్ ఫేడింగ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా వర్సటైల్ గా ఉంటుంది, యాజ్ వెల్ as మనం ప్రతి దాని మీద లేరింగ్ కానివ్వండి లేకపోతే నార్మల్ గా వేసుకున్నా సూపర్ గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు 2 పాకెట్స్ వచ్చినాయి. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది షర్ట్, డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఇది ప్రైస్ చెప్పలేదు కదా మీకు, 500 రూపీస్ ఏమో పడింది అనుకుంటాను. డెఫినెట్లీ ఆ అమౌంట్ కి అయితే వర్త్ ఇట్ అనమాట. చూడండి ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, డెఫినెట్ నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఇలాంటి సూపర్ అయిన క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పుడు దాకా బాయ్.